గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. రాత్రిపూట వీడియో ఏందనుకుంటున్నారా? చెప్పాలనిపించింది. అంటే థియేటర్లు 1వ తరగతి నుంచి బంద్ అని చూశాను, నేను యూట్యూబ్లో చూశాను. ఇది నేను పత్రికల్లో కానీ టీవీలో కానీ ఈ మధ్య చూడటం లేదు కదా. యూట్యూబ్లోనే అంటున్నారు 1వ తరగతి నుంచి థియేటర్లన్నీ బంద్ అని. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అని అంటే, థియేటర్లు మొత్తం కొంతమంది చేతుల్లోనే ఉండటం వల్ల వాళ్ళ ఇష్టానుసారంగా రిలీజ్ అప్పుడు టికెట్ల రేట్లు పెంచుకుంటారు. మా చిన్నతనంలో సినిమా అంటే సామాన్య జనాల కాంచి అందరు వెళ్ళేవాళ్ళు. అంటే 3 క్లాసులు 4 క్లాసులు ఉండేవి. నేల, బెంచి, రిజర్వ్డ్, బాల్కనీ 4 క్లాసులు ఉండేవి. నా చిన్నతనంలో అయితే నాకు తెలిసి 45 పైసలు టికెట్, నేల టికెట్, బెంచి 90 పైసలు, రిజర్వ్డ్ వచ్చేసి 2 మా ఊళ్ళో, బాల్కనీ వచ్చి 2.5 రూపాయలు. అది మాదప్పుడు పంచాయతీ, ఇప్పుడు మున్సిపాలిటీ అయిందిలే. ఈ ఇది రాను 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 పెరుగుతా 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 ఒక స్టేజీకి వచ్చేసరికి నాకు 5 రూపాయలు టికెట్ పెట్టుకునేవాడిని. నేను ఒంగోలులోనే 5 రూపాయలు రిలీజ్లో సినిమాకి వెళ్తే బ్లాక్లో అమ్మేవాళ్ళు, బయట 10 రూపాయలు లెక్కన అమ్మేవాళ్ళు. 5 రూపాయల టికెట్ని 10 రూపాయలు లెక్కన అమ్మేవాళ్ళు. ఇప్పుడు అట్టాడిది సినిమా రిలీజ్ అయితే టికెట్ 300 రూపాయల దాకా వెళ్ళింది. 50 అన్నారు. పోకిరి సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఫస్ట్ సారి 50 రూపాయల టికెట్ పెడితే 50 అన్నారు జనాలు, అయినా పోయారు అభిమానం మీద. ఆ తర్వాత రాను 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 ఏం జరిగిందంటే, ఈ 4 క్లాసులనే తగ్గిపోయి ఇప్పుడు కింద నుంచి పైదాకా ఒకటే రేటు పెట్టేస్తున్నారు. అది సిటీస్లో ఏమైనా ఉందని తెలియదు కానీ మా ఏరియాలో, మా మున్సిపాలిటీలో అయితే మటుకు నీకు నేలలో కూర్చుకున్న అదే రేటు, రిజర్వ్లో కూర్చున్న అదే రేటు, కింద నుంచి పైదాకా ఒకటే రేటు. ఇంకా క్లాసులు ఏం లేవు, ఒకటే రేట్ అయ్యి పెట్టేశారు. రిలీజ్ రోజు ఇంక వాళ్ళ ఇష్టానుసారం పెట్టేస్తున్నారు రేట్లు. అంటే 300 రూపాయలు, 250 రూపాయలు ఇట్లా పెడుతున్నారు. ఇంకా సినిమాకి ఏం పోతారు? ఒక ఫ్యామిలీ సినిమా పోవాలంటే అంత ఎత్తి. ఇంకా సామాన్యులు సినిమా అనేది పూర్తిగా మర్చిపోయి టచ్ ఫోన్కి ఒక అలవాటు పడిపోయారు. ఎందుకు టచ్ ఫోన్కి అలవాటు పడిపోయారు, ఎందుకు టీవీకి అలవాటు పడిపోయారు అంటే, సినిమా టికెట్లు ఆ సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తున్నారు. ఆ రిలీజ్ రోజు టికెట్లు పెంచటము, ఈ క్లాసులనే తగ్గించటము. పోనీ టికెట్ పెంచితే పెంచారు, 2 క్లాసులు పెట్టాలి. ఒకటి ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్, 2 పెట్టాలిగా. ఇప్పుడు వాళ్ళని ఆ ముందు పక్కన పోయి కూర్చొని తక్కువ రేటు చూస్తారుగా, వాళ్ళకి చూడాలని ఉంటుందిగా. సామాన్యులనే సినిమాకు పూర్తిగా దూరం చేశారు. ఇంకా ఇప్పుడు సినిమా చూస్తుంది ఎవరు? ఫ్యామిలీస్ కూడా దూరం అయిపోయారు. ఇంకా సినిమా చూసేది ఎవరంటే ఒక అభిమానులు మాత్రమే సినిమా చూస్తున్నారు, హీరో అభిమానులు మాత్రమే. వాళ్ళే ఒకసారి చూసిన సినిమా బాగుంటే 4 సార్లు చూస్తున్నారు, 5 సార్లు చూస్తున్నారు, 6 సార్లు చూస్తున్నారు. మిగతా ప్రేక్షకులందరూ సినిమాకి చాలా వరకు దూరం అయిపోయారు. నేను కూడా సినిమా చూడక 4 సంవత్సరాలు. ఈ మధ్య ఒక సినిమాకి వెళ్ళాను, సంక్రాంతికి వస్తున్నారు, సత్యం సుందరం. ఆ సత్యం సుందరం టికెట్ ఏమో 100 రూపాయల రేటు. సంక్రాంతికి వస్తున్నారు మటుకు 2-3 రోజులైనా, 4 రోజులైనా, వారమైనా 250 రూపాయలు తగ్గించలే టికెట్. హిట్ అయిన సినిమాలు, బాగా పేరు వచ్చే సినిమాలు అయితే ఆడుతున్నాయి కానీ కొంచెం పేరు తక్కువ కొన్ని సినిమాలు ఇప్పుడు రన్నింగ్ అవ్వడం కష్టం అవుతుంది. అలాగే సినిమాలే కాదు, స్థలాలే కాదు, పొలాలే కాదు, వ్యాపారాలే కాదు, అన్నీ కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోవడం వల్ల రాబోయే రోజుల్లో ఈ నడవు. ఇప్పుడు వ్యాపారాలు తగ్గిపోతున్నాయి, ఎండు తగ్గిపోతున్నాయి, రెంట్లు విపరీతం అయిపోయినాయి. అంతా పెద్ద పెద్ద వాళ్ళే పెడుతున్నారు వ్యాపారాలు, సామాన్యులందరూ నలిగిపోతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అది కూడా ఎక్కడెక్కడ ఎన్ని పెట్టేస్తున్నారు, ధనవంతులే పెట్టుకుంటున్నారు. ఆ రైతుల దగ్గర నుంచి భూములకు అవసరమైతే రేటు ఎక్కువ పెట్టుకుంటున్నారు, వీళ్ళలో పోటీ పెరిగి. ఇంక వీళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెట్టేస్తున్నారు. ఊరికి 4-5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల దూరంలో కూడా 10 లక్షల రూపాయల స్థలం వచ్చేదానికి, 10-12 లక్షల రూపాయల స్థలం వచ్చేదానికి అవకాశం లేదు. అవి ఇప్పుడు చూస్తే హైలేవు పెట్టుకున్నారు, ఇప్పుడు అవి ఆగిపోయినాయి, అవి కూడా జరగట్లా. ఇదేదైనా పొరపాటున పెండింగ్ పడిందంటే వీడి జీతం అంతే సంగతులు. ఒకప్పుడు ఇల్లు కట్టడానికి డబ్బులు ఉండేవి కాదు, స్థలం అని తక్కువ రేట్లో వచ్చేది. ఎవరైనా ఊరకు కూడా ఇచ్చేవాళ్ళు స్థలం, ఇల్లు కట్టుకుంటామంటే. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు స్థలం కొంటానికి డబ్బులు ఉంటాం, ఇంక ఇల్లు ఏం కడతారు? అందువల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా బాగా పెరగాల్సిన కూడా పెరిగి 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 ఇప్పుడు ఎవరు కొనే వాళ్ళు అందరూ ధనవంతులే కొనుక్కుంటున్నారు. ఆ కొనటం కూడా వాళ్ళ రేటు బాగా రావాలని వాళ్ళ ఒక గెస్ట్ హౌస్ లాగా 2-3 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు, ఎందుకంటే అదంతా మార్కెట్ రావాలని. ఇంకా వాళ్ళు చెప్పిందే రేటు. ఇంకా సామాన్యుడు అక్కడ కూడా సామాన్యుడు కొనడం లేదు. ఏ వ్యాపారమైనా చూడండి, సామాన్యుడు మధ్యతరగతి వాడు కొంటేనే వ్యాపారాలు జరిగేది, ఏ బిజినెస్ అయినా సరే. ఈ మధ్య ఒక సర్వేలో కూడా తేలింది, ఏసీలు ఎక్కువ కొనేది ఈ మధ్యతరగతి వాడు. మధ్యతరగతి వాడు అంటే అన్ని రకాలు కొనేది, లగ్జరీగా బతికేది వీడే. వాడికి ఇంకేముంది, వాడికి అన్ని రేటు పెరిగిపోయింది, వాడి సంపాదన తగ్గిపోయింది. ఇంకా ఏం కొంటాడు, ఏం సినిమాలకు వెళ్తాడు? ఇది ఇంక రాబోయే రోజుల్లో మిగతా ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. చాలా సినిమాకు దూరం అయిపోతున్నారు, టీవీకి దూరం అయిపోతున్నారు. చేతిలో టచ్ ఫోన్ పెట్టుకుని వీళ్ళే ఈ వీడియోలు, ఇప్పుడు మేమందరం కూడా టచ్ ఫోన్ పెట్టుకుని మావే కాలక్షేపంగా ఈ వీడియోలు చూసేవాళ్ళు వీడియోలు చేస్తున్నారు. ఇక మమ్మల్ని చూసి కూడా చాలామంది యూట్యూబ్ రన్ చేస్తున్నారు. ఇది కొంతకాలం ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని, వాట్సాప్ అని
వీటితో కాలక్షేపం చేసేస్తున్నారు. ఇంకా సినిమాలకి ఏం పోతారు? ఆడ పోయి 2:30 గంట కూర్చున్న ఓపిక లేదు. ఈ ఫోన్ పట్టుకొని ఇక్కడ అంతకైతే ఇక్కడే సినిమాలు చూసుకున్నారు. ఏడో సాడు కూర్చున్నారు పక్కన. ఇలా కాలక్షేపం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏంటంటే ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే కొద్దిమంది చేతిలోకి అన్నీ వెళ్ళిపోతుంది. అందువల్ల ఒక సినిమాలే కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, బిజినెస్ రాబోయే రోజుల వ్యాపారాలు కాదు, అన్నీ కూడా ఇలాగే జరుగుతాయి. ఎందుకంటే సామాన్యుడికి అన్నీ దూరం అయిపోయినాయి, వాటిని మర్చిపోతున్నారు. సామాన్యుడు మర్చిపోవడం వల్ల ఈ సమస్య జరుగుతుంది. అది మనకి ఇప్పుడు సినిమాలు థియేటర్లు ఒకప్పుడు కలకల్లా సినిమా రిలీజ్ అయితే కలకల్లాడుతుండే థియేటర్లు. ఇప్పుడు అలా పెద్ద హీరోలు సినిమాలు ఆడితేనే రిలీజ్ అయితేనే 1, 2, 3 రోజులు కలకలాడితే సినిమా హిట్ అంటే ఒక వారం కలకలాడితే ఫ్లాప్ అంటే అది కూడా 2 రోజులు వాళ్ళు ఈగలు తోలుకుంటున్నారు. నేను కూడా సినిమాలకు పోవటం మనకు చాలా సంవత్సరాలు అయింది. ఈ మధ్యకాలంలో 2 సినిమాలు చూశాను. ఇది ఈ థియేటర్ల పరిస్థితి. పైగా హీరోలు వాళ్ళందరూ కూడా సినిమాలు తీయటం చాలా లేట్ అవుతుంది. పూర్వం రోజులలా కాదు. ఒక హీరో సినిమా పూర్తయ్యేకి 3 సంవత్సరాలు పడుతుంది. పూర్వం రోజుల్లో పెద్ద హీరోలు ఉన్న రోజులు ఏంటంటే సంవత్సరానికి ఒక్కొక్కరు 18 సినిమాలు, 12 సినిమాలు, 10 సినిమాలు అటు చేసేవాళ్ళు. ఇప్పుడు మరి ఎందుకు అలా చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఆ రోజుల్లో సర్దికట్టుకొని సినిమాలకి వెళ్ళాలి, సినిమాలు బాగుంటే ఎద్దల బండ్లు వేసుకొని. ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదు? రేట్లు విపరీతం అయిపోయినాయి. విపరీతం అయిపోయి థియేటర్కి పోయి చూడగలిగే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. ఇంకా వాళ్ళ అభిమానులు మాత్రమే వాళ్ళ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ సినిమా జరుగుతున్నాయి. సామాన్య ప్రేక్షకులు కుటుంబం సభ్యులందరూ కలిసిపోయి సినిమాకి పోయే రోజులు అయితే పోయినాయి. సినిమా థియేటర్లోకి పోతే అక్కడ క్యాంటీన్లో రేట్లు విపరీతం. ఇంటర్వెల్ ఏం తెచ్చుకుని తినాలి, డ్రింక్ 50 రూపాయలు అంత కావాలి. అక్కడ ఎగ్ పప్పు, కర్రీ పప్పు అట్టడి ఏది తెచ్చుకుని అవి కూడా 50 రూపాయలు తక్కువ, చిప్స్ ప్యాడ్తో సహా. 100 రూపాయలు అటు కావాలి. బండి పార్కింగ్ చేస్తే మా ఊళ్ళో 20 రూపాయలు అవుతుంది. డ్రింక్ పాటు 30 అనుకుంటా. మొత్తం 100 రూపాయలు అయితే టికెట్ ధర 250, 300, 400. 4 మనుషులు పోవాలంటే 1600. ఇంకేం పోతారు? అందుకే టీవీలో చూస్తున్నారు, లేకపోతే ఫోన్లో చూస్తున్నారు. ఇది సినిమా పరిస్థితి. విపరీతంగా హీరోల పారితోషికాలు పెంచుకోవడం, సినిమాలు తక్కువ చేయటం, ఇంకా పెద్ద హీరోల సినిమా కోసం వెయిట్ చేసి వీళ్ళు బడ్జెట్ ఎక్కువ పెట్టడం, అదే టికెట్ల రేటు పెంచడం. ఇంకా కొద్దిమంది మాత్రమే సినిమాలు చూసి ఈ పరిస్థితి వస్తుంది. అలాగే స్థలాలు కూడా అంతే. పెద్ద వాళ్ళందరూ వ్యాపారాలు చేయటం, అందరూ వ్యాపారాలు తిరుగుతున్నారు, అందరూ రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెడుతున్నారు. దానివల్ల సామాన్యుడు కొనలేకపోతున్నాడు. ఇంకా బ్యాంకులో డబ్బులు వేయటం అంటావా? అవి పూర్వం రోజులు 5.5 సంవత్సరాలు డబ్బులు అయ్యాయి పోస్ట్ ఆఫీస్లో. 5 సంవత్సరాలకి డిపాజిట్లు అయితే 6.5 సంవత్సరానికి అయ్యేది. వాటి వడ్డీ రేటుని బట్టి బాగా తగ్గించేశారు. అవి పొదుపు చేసుకునేవారు సామాన్యుడు మధ్యతరగతుడే. అక్కడ కూడా వాడికి ఏం అవకాశం లేదు. ఇక మిగతా అన్నీ పెరుగుతున్నాయి. సామాన్యుడికి మటుకు బ్యాంకుల వడ్డీ రేటు గత 20-30 సంవత్సరాల క్రితం ఉన్న రేటు కన్నా ఇంకా తక్కువ అన్నమాట ఇప్పుడు నడుస్తుంది. దానికి లిమిట్లు, పరిమితులు ఇలా ఎక్కడికక్కడ కట్ చేశారు. కాబట్టి ఇంకా సామాన్యుడు అనేవాడు ఏది కొనలేక అన్నిటికీ సైలెంట్ అయిపోతున్నాడు. ఇది మళ్ళీ ఇంటి రెంట్లు ఉంటే ఇవి కూడా అంతా ధనవంతుల చేతిలో ఉంటాయి. ఇల్లుని కూడా ఈ రెంట్లు కట్టుకునేది సరిపోతుంది వీళ్ళకి. ఇంక ఇల్లు కట్టలేక రెంట్లు కట్టుకొని ఈ కరెంటు బిల్లు కట్టుకుని ఇవన్నీ చేసుకుని ఇంకేం సినిమాలకు పోతారు? ఇది సామాన్యుల పరిస్థితి. ఇష్టం వచ్చినట్టు అందరికీ పొందాల్సిన ఫలాలు కొంతమంది చేతిలో పెట్టుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. మున్ముందు రోజులు ఇంకా ఎక్కువ అయిపోతాయి ఇలాంటి పరిస్థితి. వినోదం అనేది మర్చిపోతారు జనాలు. చాలా మర్చిపోయారు ఇప్పటికే. అన్నిటికీ రాజీ పడిపోతున్నారు. కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఎందుకు? సామాన్యుడికి అందుబాటులో ఏది లేదు. ఇంకేం కొంటారు? మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బై.